నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను విముక్తి చేయుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు అన్న ఈ మాట నమ్మదగినది, ఇది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని రక్షణ పొందుట ఉన్న ప్రాముఖ్యతను చెప్తూ పౌలు తన గురించి నేను ప్రముఖమైన పాపిని అని చెప్తున్నాడు. మనమందరము పాపులమే. యేసుక్రీస్తు లోకానికి రాకుండా ఉంటే ఎవరికీ ఎప్పటికీ రక్షణ, పాప విముక్తి అంటూ ఉండేది కాదు. ప్రముఖ పాపి అయిన పౌలును కరుణించి రక్షించడం ద్వారా క్రీస్తు ఎలాంటి పాపినైనా రక్షించగలడని నిరూపించుకున్నాడు. పాపుల పట్ల, బలహీనుల పట్ల, మూర్ఖుల పట్ల దేవుడు తన ఓర్పును, సహనాన్ని చూపించకపోతే ఎవరికి రక్షణ, పాప విముక్తి కలిగేవి కావు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. నేను పాపులనే పశ్చాత్తాపపడాలని పిలవడానికి వచ్చాను, కానీ న్యాయవంతులను కాదు. కనుక మీరు వెళ్ళి నేనెట్టి రీతిగా కరుణ చూపుతూ ఉన్నానో అట్టి రీతిగానే మీరు కూడా కరుణ చూపాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ వచనంలో చెప్పిన న్యాయవంతులు అంటే తామే న్యాయవంతులం, ఇతరుల కన్నా పవిత్రులం అని భావించేవారు. నిజానికి అందరూ పాపులే. పాపులైన అందరినీ క్షమించి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. మనుష్య కుమారుడు అనేది మెస్సీ అయిన యేసయ్యకున్న బిరుదు. ఆయన మానవత్వాన్ని సంపూర్ణంగా తెలియజేసే మాట. నశించిపోతూ ఉన్న పాపులను వెతికి రక్షించుటకు, వారికి సంపూర్ణ విమోచన ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16, 17 వచనాలు. తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి నశించిపోతూ ఉన్న తన ప్రజలను రక్షించుటకు తన ఒక్కగానొక్క కుమారుడిని ఈ లోకమునకు పంపించాడు. ఆ కుమారుని యందు విశ్వాసముంచువారు శాశ్వత జీవం పొందాలన్నది ఇందులో తండ్రి అయిన దేవునికున్న ఉద్దేశం. తన కుమారుని ద్వారా లోకానికి విముక్తి, రక్షణ లభించాలన్నది దేవుని యొక్క కోరిక. దానికి పాపులమైన మనమందరము చేయవలసింది ఆయన యందు నమ్మిక ఉంచడమే. ఆమేన్.